నట్టించకరా, ముందు వెళ్ళి ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కు. అక్క, ఈరోజు కూడా ఆఫీస్లో టెన్షనా నా టెన్షనా? ఏరా, ఎందుకు అలా అడుగుతున్నావు? ఈరోజు కూడా మూడీగా ఉన్నా, అందుకనే. అదేం లేదురా, నా తల చాలా నొప్పిగా ఉంది, అందుకని. నాకు ఇంకొద్దా. లాస్ట్ ఇది అక్క ముద్ద, లాస్ట్ లాస్ట్. గేమ్స్ పీరియడ్లో నేను, సాత్విక్, రవి హ్యాండ్ టచ్ ఆడుకున్నాం. నేను ఎంతో ఫాస్ట్గా ఆడి రవి నోట్ చేశా. అప్పటి వరకు బాగానే ఉన్నా. సడన్గా కళ్ళు తిరిగి పడిపోయా. కళ్ళు తెరిచి చూస్తే నేను హాస్పిటల్లో ఉన్నా. నా పక్కన నువ్వున్నావు. డాక్టర్ ఏమని చెప్పారక్క? బాగా ఆడి ఆడి అలిసిపోయావంట, అందుకే కళ్ళు తిరిగాయి. ఇంకా నువ్వు ఏం నాటకాలు చేయకుండా బాగా తిని టైంకి టాబ్లెట్స్ వేసుకొని పడుకుంటే అంతా సెట్ అయిపోతుంది. టాబ్లెట్సా? చిన్న గుడ్ బాయ్ కదా, అక్క మాట వినాల్సిందే. నేను బ్యాడ్ బాయ్ని. అయినా టాబ్లెట్స్ వేసుకోవాల్సిందే. హలో, ఎక్కడన్నా? బ్లాక్ కలర్ హోండా. మీరేనా? వస్తున్నా. ఎంతన్నా? 1500. రేయ్, జోబులో ఏముంది? ఏం లేదు సార్. బయటికి ది. ఏం లేదు సార్, ఏం లేదు సార్. రేయ్, ఏమైందంటేనే? ఏమన్నాడు డాక్టర్? ఏం లేదే, ఆడి ఆడి అలసిపోయి కళ్ళు తిరిగాయంట. మరి నార్మల్ అయితే ఆఫీస్కి రావాల్సి ఉండే కదనే. నేను ఇంకా ఏమో అయిపోయింది అనుకోని కంగారు పడుకొని వచ్చేసా. చిన్నగాడికి వన్ డే రెస్ట్ అయినా ఉంటుంది కదా, అందుకే నేనే లీవ్ పెట్టా. అంతేలే, నువ్వు కూడా ఒకరోజు రెస్ట్ తీసుకున్నట్టు ఉంటుంది. లక్ష్మి, నేను ఓటీ చేద్దాం అనుకుంటున్నానే. పిచ్చిలేసిందా? మనం ఇప్పటికీ ఓటీ లెక్క పని చేస్తాం, నువ్వు మళ్ళీ ఓటీ అంటున్నావు. అంటే పైసలు కొంచెం అవసరం ఉందే. నీకెంత కావాలో చెప్పు, నేను ఇస్తా. నువ్వు అనుకున్నంత కాదే. ఏదైనా ఇంట్లో కూర్చొని పని చేసి పైసలు సంపాదించే ఐడియాలు ఉంటే చెప్పవే. ఏమైతుంది నీకు? పైసలు 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 అంటున్నావు అంటే ఆల్రెడీ పిచ్చిందిలే, ఇంకొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అది కాదే, ఏదో ఫ్యూచర్ సేఫ్టీ కోసం. డబ్బులు ఏ టైంలో ఎలా అవసరం పడతాయో అర్థం కావట్లేదే, అందుకే కొంచెం ఎక్కువ సంపాదిద్దామని. అక్క, సత్య మెసేజ్ చేశాడు. బాబు గారంటే చాలు అమ్మగారికి ఎక్కడ లేని సంతోషం. మూసుకొని ఉండవే, చిన్నగాడి ముందే ఏంటి ఇవన్నీ? ఆడేమో 90s కిడ్ అనుకుంటున్నావు మళ్ళెక్క. ఆ 2K కిడ్సే ఇవన్నీ ఆడికి బాగానే అర్థమవుతాయి. ఎర్రా చిన్న, ఏయ్ చూడు ఎంత అప్డేట్ అయిండు వాడు. నాకు తెలిసి పాటికి వాడికి కూడా ఏదో ఒక లవ్ స్టోరీ ఉండే ఉంటుంది. ఏయ్, నాటకాలా? చిన్నపిల్లాన్ని పట్టుకొని ఏందది? ఆహా, ఆడు ముఖం చూడు ఒకసారి ఎట్లా సిగ్గుపడుతుండో. ఏరా చిన్న, ఎవరా లక్కీగా? రే చిన్న,
నీ వయసులో లవ్వులు ఇవన్నీ కరెక్ట్ కాదురా. ఏం నాటకాలా? అంటే నువ్వు సత్య స్కూల్లో ప్రేమించుకోవచ్చు, నేను ప్రేమించకూడదా? హవ్వా రేయ్, నేను లవ్ స్టోరీ చెప్పేటప్పుడు నువ్వు పడుకున్నావు కదరా. అంటే ఏదో సగం విన్నా. ఈ పెద్దోళ్ళు ఉన్నారే. అరే చిన్న, నువ్వు ఏ పిల్లనే లేపుకొచ్చేసే, నీ పెళ్లి నేను చేస్తా, ఓకేనా? రేయ్, ఆ నిజంగా చేసినా చేస్తాడు, నీకు తెలియదు ఆడి గురించి. చాలా స్పీడ్ ఉన్నాడే నీ తమ్ముడు. ఇంకా మీ నాటకాలు ఆపి పదండి వెళ్ళి తిందాం. నిన్ను ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేం ఏడవట్లేదు. నా షర్ట్ ఎందుకు తడైతుంది? నాకు జలుబు చేసింది. అదంతా నా షర్టుకు పూస్తున్నావా? కావాలంటే ఉతికేస్తానులే. సర్లే కానీ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. సత్య, మనం ఎన్నాళ్ళ నుండి లవ్లో ఉన్నాం? ఇప్పుడు ఎందుకు అవన్నీ? చెప్పు. 12 సంవత్సరాలు. ఇన్నాళ్ళలో మనం ఎన్నిసార్లు గొడవ పడ్డాం? చాలాసార్లు. నీకెప్పుడైనా మనం విడిపోతాం అనిపించిందా? ఇప్పుడు ఎందుకే విసిగిస్తున్నావు? చెప్పు. అనిపించింది, కానీ చాలా తక్కువ సార్లు. నాకు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా అనిపించలేదు తెలుసా. అసలు నువ్వు లేకుండా నా జీవితమే ఊహించుకోలేను సత్య. నువ్వంటే నాకు అంత ఇష్టం. నాకు తెలుసు. మరి తెలిసి కూడా ఎందుకురా ఇలా చేస్తున్నావు? నా వల్ల కావట్లేదురా. ప్లీజ్ రా, నా బుజ్జి కదా, నా మాట వినరా. ఈ బెట్టింగ్లు ఇవన్నీ మనకు అవసరం లేదురా. ఈ అడ్డదారిలో పైసలు సంపాదించడాలు ఇవన్నీ మానేసి మంచి జాబ్ చేసుకో సత్య. నా కోసం ఈ ఒక్క పని చేయరా ప్లీజ్ రా. ఆ తర్వాత నువ్వు నేను చిన్న అందరం కలిసి హ్యాపీగా లైఫ్ బతుకుదాం. తిట్టి చెప్ప, కొట్టి చెప్ప, గొడవబడి చెప్ప, అయినా నువ్వు మారలేదు. ఇదిగో ఇప్పుడు నీ గుండెకు దగ్గరకు వచ్చి చెప్తున్నా, ప్లీజ్ సత్య, ఇవన్నీ మానేసి మంచి జాబ్ చేసుకోరా ప్లీజ్. వదులు వదులు చెప్తాను. నీకెన్నిసార్లు చెప్పానే ఈ మ్యాటర్ నా దగ్గర తీసుకురావద్దని? హరి, నువ్వు అనుకుంటున్నట్టు ఈ ప్రపంచం నడవదురా. ఈ ప్రపంచం ఎటైనా చావని, నాకు నేనే ముఖ్యం. నా దృష్టిలో పైసలు అనేవి పేపర్ మొక్క మాత్రమే. ఆ గవర్నర్ సంతకం లేకపోయినా, సీరియల్ నెంబర్ లేకపోయినా దానికి విలువే లేదు. దానికోసం వాళ్ళ కింద వీళ్ళ కింద బానిసలో బతకడం నా వల్ల కాదు. నాకు ఇలాగే నచ్చింది, ఇలాగే బ్రతుకుతాను. నాకు పైసలు సులువుగా ఎలా సంపాదించాలో బాగా తెలుసు. ఇలా చెప్పి చెప్పి ఎలా తయారైనావో చూసుకున్నావా? మొన్న 4,000 అన్నావు, రేపొద్దున 40,000 అంటావు. సత్య, ఇటు చూడరా. అడ్డదారిలో సంపాదించిన డబ్బు ఎక్కువ రోజులు ఉండదురా. మనవి మిడిల్ క్లాస్ బతకాలరా, మనం ఇలానే బతకాలి. నా వల్ల కాదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈ టాపిక్ ఇక్కడితో ఇడిసేస్తే మంచిది. ఓవర్ నైట్ స్టార్లు సినిమాల్లో అవుతారా, నిజ జీవితాల్లో ఇవన్నీ పనికిరావు. ఓసారి చెప్తే అర్థం కాదు నీకు? సత్య, మెల్లిగా మాట్లాడు, చిన్న లేస్తాడు. చూస్తూనే ఉన్నాను, ఊరికే క్లాస్ పీక్తో. ఎన్నిసార్లు చెప్పినా అదే అదే. సత్య, అరవకు. ఇంకొకసారి టాపిక్ తీసుకొస్తే మర్యాద కూడా చెప్తున్నా. సత్య, నాకంటూ ఈ ప్రపంచంలో ఉండేది నువ్వు,
చిన్నగాడే. మీకేమైనా అయిందనుకో నాకు తీసుకునే శక్తి కూడా లేదురా. ప్లీజ్ రా, నువ్వు చేసే తప్పని నీకు కూడా తెలుసు, అందుకే వద్దంటున్నా. చిన్న ఏమైందక్క? ఏం లేదురా, పిల్లొచ్చి పడేసెళ్ళింది. నువ్వు వెళ్ళి పడుకో. సరే. ఏంటి జనని, మనం లీవ్ ఎందుకు తీసుకున్నావు? సార్ అది ముందే చెప్పి తీసుకోవాలని తెలీదా? ముందే ఏంటి ముందే? భయపడ్డావా? లక్ష్మి చెప్పింది మీ తమ్ముడికి బాగాలేదంట కదా. అవును సార్. ఇంకో రోజు అవసరం ఉంటే తీసుకో, పర్వాలేదు. పర్లేదు సార్, ఇప్పుడంతా ఓకే. శాలరీ కట్ చేయనులే, అవసరమైతే తీసుకో. థ్యాంక్ యూ సార్, కానీ ఇప్పుడు అవసరం లేదు. ఓకే, వర్క్ కూడా ఇంప్రూవ్ అయింది. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ చేయి. ఓకే సార్. సార్ జనని, ఏదైనా ఓటీ వర్క్ ఉంటే కొంచెం చూడండి సార్, నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఓటీ చూస్తా. థ్యాంక్ యూ సార్. ఏదున్నా నాకే చెప్పండి సార్. సరే, ఇంకేమైనా అవసరం ఉంటే నాకే చెప్పు. థ్యాంక్ యూ సార్. ఏమైందయ్యా? రే సత్య, ఏమైందిరా? పోలీసు వాళ్ళని తీసుకుపోయిర్రా? రే సత్య, ఏందిరా సత్య ఈ దెబ్బలు? అయినా పోలీసులు కొట్టేటంత తప్పేం చేసినవరా నువ్వు? చెప్పరా. ఏం చెప్తాడు? ఏం చెప్తాడో చెప్పమాను. బెట్టింగ్లో పైసలు పోయినాయి అందుకే కొట్టిరని చెప్తాడా? లేకపోతే గంజాయి అమ్ముతుంటే పోలీసులు పట్టుకున్నారని చెప్తాడా? చెప్పమాను. ఈయన్ని బయటికి తీసుకురావడానికి ఎవరెవనో కాలు పట్టుకోవాల్సి వచ్చింది. నా ఇజ్జత్ అంతా పోయింది. గంజాయా? నువ్వు గంజాయి అమ్ముడేందిరా? ఏందిరా? అరే, మా అయ్య అంటే మమ్మల్ని చక్కగా చదవనియ్యలేదురా. తల తాకట్టు పెట్టైనా నిన్ను మంచిగా చదివిస్తా అన్న, మంచి కొలువులో చేరరా అని చెప్పిన. నా మాట విన్నావా? ఇన్లే. నువ్వేం చేసినావు? అరే నీ అయ్య నువ్వు చెప్తే నీ నిన్నుడు ఏందిరా అని నేనేం చేస్తున్నావు చూడని చక్కగా నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో దొంగలు కూనికొర్ల పక్కన కూర్చోబెట్టినావు. నా ఇజ్జత్ అంతా తీసినావు. ఏడవే, ఏడు, బాగేడు. రేపు పొద్దుగా అలా గలీలు వెళ్ళేటప్పుడు తలెత్తుకోలేక మన ఇద్దరం కలిసి ఎడదాం. అరే దినావు చెప్తానే ఉన్నారా గా బట్టేబాజీ కొడుకులతో దిరక్కు వాళ్ళు నాశనం చేస్తారని. ఇన్నావా? ఇన్లే. బిజినెస్ అని పెట్టించిర్రు, పైసలు బొక్క పెట్టిర్రు. నీకు బెట్టింగులు గంజాయి సప్లై నేర్పించిర్రు, వాళ్ళు మాత్రం మంచిగా తిరుగుతారు. ఎందుకురా సత్య ఇట్లా చేస్తున్నావు? ఏం తక్కువ చేసినాంరా మేము నీకు? నాన్న అన్ని మంచిగానే చూసుకుంటుండు కదా, మళ్ళెందుకురా ఇట్లా? అరే ఇన్నాళ్ళు ఒక్కగానొక్క పోరాడు కదా, ఇవాళ కాకుంటే రేపై నేర్చుకుంటాడు అనుకున్నా. లే, మనం పోయినాక కానీ నేర్చుకునేటట్లేడు. నియోసింటి పోరగాళ్ళని చూడిపో, మంచిగా కొలువులో చేరి వాళ్ళ కాందాన్లో అమ్మాయిల్ని మంచిగా చూసుకుంటారు. మరి నువ్వేం చేస్తున్నావురా? పోయి వాళ్ళ సంఖ్య నాకు పో, బుద్ధన్ని వస్తుంది. ఊకోజరా, ఊకోయ్యా. అరే
ఇప్పటికీ మా మీదనే పడి తింటున్నావు కదరా, సిగ్గు చెర ఉండాలరా కొంచెం. అరే, ఏం మాట్లాడుతున్నావు బతుకు బతక నీకి రే రే ఏందిరో ఏంది బేటా ఇది? కొడతావా? మాలావు కోపం వస్తుంది. ఇది నేను కష్టపడి చేయించుకున్నా, నువ్వు కూడా కష్టపడి చేయించుకొని గప్పుడు కొట్టు. ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు పైసలు సంపాదించనీకి శాత కాదు కానీ మాలావు కోపం వస్తుంది. నువ్వు చేసే పనులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. నాకు నీలా ఒకరి కింద పనికిరాని కాగితం కోసం నానా మాటలు పడుతూ పనిచేయడం రాదు. అందుకే 1000-5000 అంటే పెట్టేసిన. ఇప్పుడు పోయినాయి, తర్వాత వస్తాయి. నువ్విప్పుడు నేను పని చేస్తే వచ్చే ఆ పనికిరాని పైసల్ని తినే ఇక్కడున్నావు, అది తెలుసుకో. ఎప్పుడు చూడు పైసలు పైసలు అని ఏడుస్తావు. సొంత కొడుకునేగా, ఏదో బిజినెస్లో పైసలు పోయినాయి దానికి సస్తున్నావు. ఒక్క జాక్పాట్ ఆఫర్ రాని మొత్తం నువ్వు నా మీద ఎంత ఖర్చు పెట్టో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. అందుకేగా ఈ డ్రామా అంతా. నువ్వేం ఫికర్ కాక ఈ పైసలు ఏడికి పో, తిరిగి ఇచ్చేస్తాను. ఊకోరా, ఏం మాట్లాడుతున్నావురా? హోష్ ఉందా నీకు? పాగలు కానివా? కూసో, మాట్లాడదాం. ఇట్లా చెప్తే అర్థం అరే, కాదు. ఇడువయ్యా. నేను చెప్తా పదా. ఏం చేస్తున్నావు? పైసల కోసమే కదా నేను చెప్తా పదరా. వాడేదో హోష్ లేకుండా మాట్లాడుతూ నువ్వేందయ్యా ఇట్లా చేస్తున్నావు? పైసల కోసం అయితే నువ్వు బిజినెస్ లో పైసలు బొడగొట్టిన రోజే ఈ పని చేస్తోని. ఇన్నాళ్ళు నువ్వు ఏం చేసినా మా కొడుకు అనుకున్నా, కానీ ఇయ్యాల చెప్తున్నా ఈనో, నీకు మాకు ఏ సంబంధం లేదు. మేము సచ్చినా సరే మా మొక్కాలు జుండికి రావద్దు. అయ్యో, ఏందయ్యా అట్లా మాట్లాడతావు? లోపలికి అరే చెప్తే ఇన్నయ్యా. పో, ఇక్కడికి పోదా, పో పో.